గుజరాత్ లో మరలా బీజేపీ ప్రభుత్వం ఒరిస్సాలో ఈయన కావాలంటే గతంలో ఒక రికార్డు కూడా ఉంది. వెస్ట్ బెంగాల్లో వరుసగా 6 సార్లు ఆయన జ్యోతి బసు గారు కూడా వచ్చారు. అయితే ఇక్కడ ఏంటంటే ప్రజా వ్యతిరేకత అనేది ఇక్కడ ఒక యాడిస్టిక్ అనేది ఉంటుంది. వాళ్ళు ప్రజలను మెప్పించి మరలా అధికారంలోకి వచ్చారు. మీరు ప్రజలను ఏం మెప్పించే వచ్చారనే దానికి మీకు రెండోసారి వస్తే అప్పుడు కదా మరి మాట్లాడాల్సింది. అది వస్తారనేది కాన్ఫిడెన్స్. ఒక్క పాయింట్ చెప్పండి, ఎవరైనా సరే మేము ఓడిపోతామని ఎవరు అనరు కదా. మీరైనా అధికారంలోకి వస్తాం అనుకుంటారు, వాళ్ళు పూము అనుకుంటారు. ఒక్క పాయింట్, మా వెంకటరెడ్డికి సమకాలికుడు ఎవరంటే గోబెల్స్ ఒకడే. రైట్, ఒక్క పాయింట్ చెప్పండి. రైట్ రైట్ రైట్, ఒక్క నిమిషం, మళ్ళీ డైవర్ట్ అయిపోతుంది. ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎజెండా బేస్డ్ మీదకి వెళ్ళేటటువంటి సందర్భంలో ఇక్కడ సూపర్ 6 పథకాలు, తర్వాతన బీసీ డిక్లరేషన్, ఇట్లాంటివన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేస్తోంది. మీ ఇద్దరి మధ్యన కామన్ మేనిఫెస్టో కూడా ఇంకా ఇంతవరకు ఫైనల్ కాలేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లీడ్ రోల్ కాబట్టి దాన్ని కరెక్ట్ గా ప్రజలకి ఆమోదయోగ్యంగా తీసుకురావడం కోసం మీ ఇద్దరు జాయిన్ అవుతారు, తద్వారా అభివృద్ధి అన్నది, లేదా మీ ముగ్గురికి సంబంధించినటువంటిది కామన్ మినిమం ప్రోగ్రామ్ లాంటిది ఏదన్నా పెడతారా? సార్ మనం థియరీ మాట్లాడుకుందాం, ప్రాక్టికల్ మాట్లాడుకుందాం. థియరీ మాట్లాడుకుందాం. ప్రాక్టికల్ మాట్లాడాలంటే రాష్ట్రంలో ఉన్న ఓటర్లు అందరూ ఒకే రకమైన అభిప్రాయాలతో ఉన్నారు. ఇప్పుడు బడుగు వర్గాలను అనుకోండి, వాళ్ళు మాకు ప్రభుత్వం నుంచి ఏమందుతుంది అనేది వాళ్ళు చూస్తారు. మధ్యతరగతి వాళ్ళని అనుకోండి, ప్రభుత్వం ద్వారా మేము ఏం లబ్ధి పొందగలం, ప్రభుత్వం ద్వారా అంటే తమ పిల్లల ఉద్యోగ అవకాశాలే కానీ, విద్యకు సంబంధించిన విషయాల్లోనే కానీ, ఇతరత్ర అంశాల్లో కానీ వాళ్ళు డబ్బు తీసుకోవాలని కోరుకోరు. ఉన్నత వర్గాల వాళ్ళు ఉంటారు, మనకు వ్యాపారం ద్వారా కానీ, ఇతరత్ర మార్గాల ద్వారా కానీ, అయితే లావాదేవీల ద్వారా మనకేం వస్తుందని చూస్తారు. ఇట్లా భిన్న అభిప్రాయాలతో ఉంటారు. కానీ వీళ్ళందరికీ కోరుగా ఉంటుండే సూత్రం, రేపు రాబోయే ప్రభుత్వం మనకి ఏం చేస్తుంది అనే దాని మీద వాళ్ళు వెళ్తారు తప్పితే, మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, మీ మేనిఫెస్టోలు వీటి మీద మటుకి జనాలు ఓట్లు వేయరు. మరి అదే మీ పథకాలు మీ షణ్ముఖ వ్యూహం పక్కకి వెళ్తుంది కదా, సూపర్ 6 దగ్గర వినండి, పూర్తిగా వినకుండా మధ్యలో ప్రశ్నిస్తే అట్లా. కానీ కొన్ని కోర్ ఇష్యూస్ ఉంటాయి. అదేంటంటే పేదరిక నిర్మూలన అనే దానికి మేము ఇచ్చే ఇది కానీ, యువత ఉపాధి కోసం మేము చెప్పే అంశాలు కానీ, లేకపోతే వ్యవసాయం, మేము బేసికల్ గా తీసుకుంటే జనసేన పార్టీ తరఫున